హాయ్ గాయ్స్ వెల్కమ్ టు సాయి వ్లాగ్స్. చూసారా ఇక్కడ ఒకటి నుంచొని ఉంది. దాని పేరు వచ్చేసరికి బన్నీ అనమాట. ఇది ఎంత తెలివైందంటే ఎక్కడో ఉన్న వీధి చివర్లో అరిసే కుక్కలను కూడా చూసి ఇది ఇంట్లోంచి అరుస్తదనమాట. బయటికి మాత్రం అసలు వెళ్తావు. అంత తెలివైందనమాట. మార్నింగ్ నుండి ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుందని చెప్పి అలా తిరగడానికి వెళ్ళాను. వెళ్ళే దారిలో అయితే స్కూల్స్ కనబడ్డాయి అనమాట నేను చదువుకున్నాయి. ఒకటి వచ్చేసరికి జెడ్పీహెచ్ కొట్టుపేట, ఇంకోటి వచ్చేసరికి సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. స్కూల్ డేస్ ఎవరు మర్చిపోతారు చెప్పండి? అసలు నేనైతే ఏది మర్చిపోలేదనమాట. అటువైపు అంతా శ్మశానాలు ఉన్నాయన్నమాట. మనం అసలు అటువైపు వెళ్ళకూడదు, కన్నెత్తి చూడకూడదు. వీళ్ళకి ఎక్కువ ఓపెన్ స్పేస్ కావాలనుకుంటా. ఇంటి చుట్టూ గోడలే కట్టలేదు అసలు. ఇంకోటేంటంటే మా ఊరు ఔట్‌స్కట్స్‌లో అయితే పెద్ద చెరువు ఉంటది. సో, అక్కడికైతే వెళ్తున్నాను చూడడానికి. మాక్సిమం ఇప్పుడైతే అది ఎండిపోయి ఉందన్నమాట ఈ ఎండల వల్ల. చూడాలి మరి ఎలా ఉంటదో. కానీ వ్యూస్ అయితే చాలా బావుంటాయి. వ్యూ సూపర్ అని చెప్పి ఎండిపోయిన చెరువుని చూపిత్తన్నావు ఏంటంటే వాటర్ ఎక్కువ ఉన్నప్పుడైతే అన్ని యాంగిల్ ఆఫ్ వ్యూస్‌లో అయితే చాలా బావుంటది. సో, మనం ఇప్పుడు టెంపుల్ యాంగిల్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి క్లారిటీగా, నీట్‌గా, అందంగా కనబడతదన్నమాట వ్యూ వచ్చేసరికి. మీకు చూపించాను కదా! నేను అటువైపు నుంచి చూపించాను మీకు చెరువు మొత్తం. అందుకని అటువైపు అంటే ఎండిపోయి ఉంది. ఇటువైపు అయితే వాటర్ ఉంది. సో, ఇటువైపు అయితే పర్లేదు వ్యూ చూడడానికి. ఇక్కడున్న ఈ పెద్ద చెరువుకి ఇంకొక పేరు కూడా ఉందన్నమాట. ఆ పేరు వచ్చేసరికి పెంజరం చెరువు. ఇంకోటేంటంటే ఈ చెరువు పక్కనే మనకి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. సో, ఇటు మనకి నేచర్ వైబ్స్ అలాగే టెంపుల్ వైబ్స్ కూడా వస్తాయి. అట్ లాస్ట్ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒకవేళ మా ఊరు గాని వస్తే ఖచ్చితంగా అయితే ఈ టెంపుల్ అలాగే చెరువునైతే విజిట్ చేయండి. ఈ రోజుకైతే ఇంతే మరి. ఫాలో చేసి లైక్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బై బాయ్.